కౌంటింగ్లో లేని అంటే మరణాలు కూడా జరిగాయి. ఈ విషయాలు తెలిసి వయసు వయోపరిమితి ఎక్కువ అయిన వాళ్ళకి మా భూములు పోతున్నాయి, మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడ బ్రతుకుతున్నాం, ఈ భూముల మీదే మేము మా పిల్లల్ని మా మనవల్ని చదివించుకొని మేము ఇలా ఇక్కడ ఉన్నాం, జీవనోపాధి సాగిస్తున్నాం. అయినా వీళ్ళు ఏంటి ఎప్పుడు ఈ భూమిని తీసుకొని వెళ్ళిపోతారు, మనం ఏమైపోతాం అనే ఆతృతతో మంచాన పట్టడమే కాకుండా ఆల్రెడీ అంటే అవి లెక్కల్లో లేనివి, అది ఎలాగ జరిగిందో జరిగిపోయినవి అలా కూడా జరిగి ఉన్నాయి. అందువలన మేము ఈ గవర్నమెంట్ తాలూకా నాయకులను అవ్వచ్చు, సీఎం గారిని అవ్వచ్చు, అదే డిప్యూటీ సీఎం గారిని అవ్వచ్చు, అదే ఇతర మంత్రులను రెవెన్యూ మంత్రులను అవ్వచ్చు, వీళ్ళందరినీ చేయి జోడించి నమస్కరించి మేము కోరుతున్నది ఏంటంటే, మేము భూములు ఇవ్వము, మా భూముల మీదకి రాకండి. ఆల్రెడీ మా భోగాపురం మండలంలో 3000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కనేసి ఇచ్చేసాం. ఇంకా మాకు ఓపిక లేదు, మా భూముల్ని మాకు ఉంచండి అనేసి ప్రార్థించడానికి ఈ జేసీ గారి తాలూకా ఆఫీస్కి రావడం జరిగింది.